Hi, hello guys. Welcome back to our channel. Live in your own world. నేనండి మీ వరుణ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి ఒక 4 days అయితే మన లివ్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్లో వినాయక చవితి లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. పిచ్చ క్రేజీగా ఉండబోతుంది. సో ఎవరు స్కిప్ అయితే చేయొద్దు. ఈ వీడియో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ వీడియోలో లైక్ స్టేజ్ డెకరేషన్ ఎలాగా, బొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేశారు, ప్రతిదీ చూపిస్తాను. ఆ తర్వాత ఉండి మీకు మొత్తం ఎవ్రీడే, ఈరోజు డే 1 కదా, డే 1 రోజు నిన్న నైట్ జరిగిన లాగ్స్ అప్లోడ్ చేస్తాను. మళ్ళీ డే 2 రోజు డే 1, డే 3 రోజు డే 2, డే 4 రోజు డే 3 అప్లోడ్ చేస్తాను, నిమజ్జనం వీడియో ఫైనల్గా. ఓకేనా? ఎవరు స్కిప్ అయితే చేయొద్దు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ అయితే విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. షేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు. వ్యూస్ అయితే వస్తున్నాయి బట్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. రీసెంట్గా పెట్టిన వీడియోకి అయితే వ్యూస్ అయితే లేవు. ఫైనల్గా మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. కేవీపీకి కమ్మవారిపాలెం అయితే బయలుదేరుతున్నాము ఇంకా మన వినాయక చవితి కోసం. నా దరిద్రం ఏంటో, నేను ఎప్పుడు కేవీపీకి వెళ్ళాలనుకున్నా కానీ ఈ ట్రైన్ కోసం ఫైటింగ్ అయిపోయింది. ఎర్లీగానే స్టార్ట్ అయ్యాను. చూడండి, ఇదేనండి మన బొమ్మ. మన వాళ్ళు అయితే నా కోసం వీడియో తీసి పెట్టారనమాట. నేనైతే లేని బొమ్మ తీసుకొచ్చేటప్పుడు, బట్ నాకు మన వాళ్ళు వీడియో తీసి ఇదేరా మన బొమ్మ, ఇదే ఫైనల్ చేసాము, సో స్టార్ట్ చేస్తున్నాం అనమాట, ట్రాక్టర్ ఎక్కిస్తున్నాం అని చెప్పారు. ఈ వినాయక చవితి అంటేనే ఆ యూనిటీ కోసం మండి చేస్తారు మా వాళ్ళందరూ. అందరూ ఒకటైపోతారు, అందరూ ఒక చోటకు వచ్చి బాబాయ్, మామయ్య, అన్న, తమ్ముడు అని చెప్పి అందరూ కలిసికట్టుగా పనిచేస్తారనమాట. ఈ వినాయక చవితి ప్రతి ఇయర్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఈ ఇయర్ కూడా ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. అంత గ్రాండ్గా ప్లాన్ చేశారు. అన్నదానాలని, ఓకేనా, ప్రోగ్రామ్స్ లైక్ పిల్లల గేమ్స్ ప్రోగ్రామ్స్ కానీ, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, అలా ప్రతిదీ కూడా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఈవెంట్ ఒక లెవెల్లో ప్లాన్ చేశారనమాట. అసలు ఈ ప్లానింగ్ అనేది మాత్రం వేరే లెవెల్. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతిదీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక్కొక్కరిని ఒక్కొక్క టీంకి ఇచ్చి, సో అలా కోఆర్డినేట్ చేస్తూ చేశారనమాట. ఈసారి వేరే లెవెల్లో వచ్చిందనమాట వినాయక చవితి. నాకైతే పీక్స్లోకి నచ్చేసింది. అండ్ మన వాళ్ళు అయితే చూడండి, ఫైనల్గా బొమ్మ ఫైనలైజ్ చేసుకొని మన బొమ్మకి దిష్టి పెట్టుంటారు కదా, సో మన చందు చేత అయితే దిష్టి తీపిచ్చేస్తున్నారు. వాడైతే మన రథసారథి అనమాట. ఈసారి మన బొమ్మను జాగ్రత్తగా తీసుకెళ్లే రథసారథి వాడే. సో ఇలా అయితే మన వినాయక చవితి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా చూడండి, రంగరంగ వైభవంగా చేస్తారు మా వాళ్ళు వినాయక చవితిని. ఓకేనా? ప్రతి వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. మీకేంటంటే కొంచెం అనిపించవచ్చు, ఏంటప్ప వాయిస్ ఓవర్ ఎక్కువగా ఉంది అనేసి. ఈ వీడియోస్ అన్నిటికి వాయిస్ ఓవర్ ఉంటేనే బాగుంటుంది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీ ముందు తీసుకురావాలనేది నా ఉద్దేశం. సో అందుకోసం అయితే ఆల్మోస్ట్ చాలా వరకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, మ్యూజిక్ తగ్గించేసి. ఓకేనా? ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈసారి మన వినాయక చవితి వీడియోస్ తోటి మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేయాలి. కొడితే కుంభస్థానం అదిరిపోవాలి, అట్లా కొట్టాలి ఈసారి మన లీవ్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్ ఎక్కడికో వెళ్ళిపోవాలన్నమాట. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి అయితే మన ఛానల్ షేర్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడైతే నాకు ఇంకా బూస్టప్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఓకేనా? ప్రతి ఒక్కరైతే మా వినాయక చవితిని చూసి నెక్స్ట్ టైం మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలనుకోవాలి. ఓకేనా? ప్రతిదీ కూడా వీడియో తీసాను అనమాట. లడ్డు వేలం పాట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. మాకైతే ప్రతిసారి లడ్డు ఇచ్చేది తమ్మినేని రాజా అనేసి మా ఊర్లో ఒక అన్న అనమాట. ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఇస్తాడు. ఈ ఇయర్ కూడా 30 kgs లడ్డు ఇచ్చాడు అనమాట. ఆ లడ్డు కూడా చూపిస్తాను మీకు. ప్రతిసారి కిస్మిస్, బాదం, పిస్తా అన్నీ వేసి ఓవరాల్గా హెవీగా చేస్తాడు అనమాట లడ్డు. సో ఆ లడ్డు కూడా మీకు చూపిస్తాను అనమాట. లడ్డు ఎంత వేలం పాట వెళ్ళింది ప్రతిది కూడా ఈ వీడియోలో మీ ముందుకైతే తీసుకొస్తాను. సో నిదానంగా అయితే మన బొమ్మ బయలుదేరింది అనమాట. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అలా మాటల్లోనే మన బొమ్మ మన పందిరికి చేరుకునింది. నేను కేవీపీకి వచ్చేసాను అనమాట. ఇంకా ఫాస్ట్గా మన యూత్ మొత్తం డెకరేషన్ స్టార్ట్ చేశారు. సో చూస్తున్నారు కదా అందరూ. మన వంశీ అయితే అసలు వేరే విషయం అనమాట. జిమ్నాస్టిక్స్ అన్నీ చేసాడు ఆ రోజు. పైకి కిందకి మొత్తం ఏలాడేశాడు పాములాగా. సో ఈ డెకరేషన్ ఇంత సక్సెస్ అవ్వడానికి వంశీయే కారణము. ఆల్మోస్ట్ చాలా హెల్ప్ చేశాడు అనమాట ఆ రోజు నైట్. అండ్ చూడండి, మన యూత్ మొత్తము ఒక్కొక్క డిజైనర్ బయటకు వచ్చాడు అనమాట. మన వాళ్ళలో ఒక్కొక్క మోడల్స్ చెప్తూ నిదానంగా. వంశీ అయితే అసలు పైన ఏలాడాడు అనమాట, ఉన్న కాడికి పైన ఏలాడాడు. సో అలాగైతే టోటల్గా నైట్ మొత్తం కష్టపడితే
ఒక మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. ఈ అవుట్పుట్ కూడా మీకు చూపిస్తాను. అసలు డెకరేషన్ కానీ మన వినయ్ చూడండి, బెంగళూరు నుంచి వచ్చింది నేను బుడకలు వదలడానికా అంటాడు. అసలు బీవచ్చమైన క్రేజీ జోక్స్ అనమాట వాడితోటి. అలా స్లోగా సాంగ్స్ పెట్టుకొని నైట్ మొత్తం కష్టపడ్డాం అనమాట డెకరేషన్ సక్సెస్ అవ్వడానికి. అందరం ప్లాన్ చేసి నీట్గా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసి నీట్గా అయితే డెకరేషన్ని సూపర్ హిట్ చేసాము ఆ రోజు నైట్. చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేశారనమాట. ఒకరు తోరణాలు కట్టడము, ఒకరు డెకరేషన్కి ఆ ఫ్లవర్స్ గుచ్చటము, అలా అందరూ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు అనమాట. ఆ రోజు నైట్ దగ్గర 3 అయింది. మళ్ళీ 3 తర్వాత కొంతమంది ఇంటికి వెళ్ళారు, కొంతమంది బొమ్మ దగ్గరే ఉన్నారు. అలా నైట్ అంతా కష్టపడి నీట్గా డెకరేషన్ అంతా సక్సెస్ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మళ్ళీ అందరం ఎక్కడో అక్కడ గ్యాదర్ అయ్యి మొత్తం క్లీన్ చేయించుకొని మండపం అట్లా చాలా కష్టపడ్డాము. మంచి అవుట్పుట్ అయితే ఉంది, మీ చూపిస్తాను చూడండి. ఎర్లీ మార్నింగ్ అవుట్పుట్ అయితే చూపిస్తాను మీకు. లైటింగ్ కానీ డెకరేషన్ కానీ ఈసారి అంతా వేరే లెవెల్ అనమాట. మన వంశీ చెప్తున్నాడు ఈసారి సక్సెస్ చేసి చూపిస్తానని. వినయ్ కూడా చూడండి పెద్ద ప్లాన్తోనే వచ్చాడు. ఆ ప్లాన్ ఏంటో వింటారా? వద్దులేండి, వినకండి, ఎందుకంటే చాలా వర్స్ట్గా ఉంది ఆ ప్లాను. కాబట్టి వాయిస్ అయితే ఆఫ్ చేస్తున్నాను అనమాట. జస్ట్ మన వినయ్ ఫేస్లో మాత్రం లిప్ రీడింగ్ చదివేయండి మీరు ఏం చెప్తున్నాడో. అయితే బెలూన్స్ ఊదటంలో అయితే చాలా కష్టపడ్డాడు. బెంగళూరులో ప్రాక్టీస్ చేసి వచ్చినట్టున్నాడు బెలూన్స్ ఊదటం. చూడండి అదొక ఆనందం అయిపోయింది వాడికి, ఆ బెలూన్స్ ఊదటమే పని అయిపోయింది. సో ఇక్కడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాటర్ తాగుదామని, ఏం చేస్తున్నావు అమ్మమ్మ అంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు చేస్తున్నాను, చూడు ఒకసారి నువ్వు కూడా వీడియో తీసుకో అని చెప్పింది. సో అంతేగాని వీడియో తీశాను అనమాట. మా అమ్మమ్మ కూడా ఆ రోజు నైట్ చాలా కష్టపడింది. మా ఊర్లో జనాలు ఎలా అంటే ప్రసాదం చేసేవాళ్ళు ప్రసాదం చేశారు, ఆ రోజు నైట్ డెకరేషన్ చేసేవాళ్ళు డెకరేషన్, వినాయకుడికి ఏమేమి హెల్ప్ చేయగలరో అన్ని హెల్ప్లు చేసేసారనమాట. చూడండి మా యూత్ కమిటీ సభ్యులు అందరూ అసలు చాలా కష్టపడ్డారనమాట ఈసారి వినాయక చవితి సక్సెస్ఫుల్ అవ్వడానికి. ఈసారి వినాయక చవితి సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే మా ఊరి వాళ్ళు కూడా మాకు అంత సపోర్ట్ చేశారు. సో వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే మేము అంత సక్సెస్ఫుల్ చేయగలిగాం అనమాట. అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయారనమాట. ఇంకా ఒక్కొక్కరు యూత్ మొత్తం అందరూ వచ్చి అసలు అవుట్పుట్ చూడండి ఎలా వచ్చిందో డెకరేషన్. నైట్ అంతా మేము కష్టపడిన దానికి ఇదనమాట అవుట్పుట్. ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి. డెకరేషను మీకు నచ్చిందో లేదో. చాలా కష్టపడ్డాం అనమాట ఈ డెకరేషన్ మొత్తం డిజైన్ చేయడానికి. పెద్ద పెద్ద డిజైనర్లే బయటకు వచ్చారు ఒకనొక టైంలో. సో దేవుడికి ఏం అవసరమో అన్నీ తీసుకొచ్చాం అనమాట. లైక్ జిల్లేడు పూలు అన్నీ తీసుకొచ్చాము. తర్వాత ఇతను బొమ్మ తాత అనమాట. మా ఊరిలో ప్రతిసారి బొమ్మని ఇతనే డొనేట్ చేస్తాడు మాకు. అది ఎంత ప్రైజ్ అని అవ్వచ్చు, ఆ ప్రైజ్ అమౌంట్ మొత్తం ఇతనే ఫేస్ చేస్తాడనమాట. సో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని పూజా కార్యక్రమాలకి తీసుకెళ్తున్నాం అనమాట. భజంత్రీలు టపాసులు అన్నీ పెట్టుకుంటూ మా యూత్ అందరూ వచ్చి తీసుకొచ్చాం అనమాట పూజా కార్యక్రమానికి. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. గజమాల అన్నీ చేర్చుకున్నాం బొమ్మ దగ్గరికి, ప్రసాదాలన్నీ. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాను కదా, 30 kgల లడ్డు దగ్గరికి వెళ్దామా? అదిగోండి 30 kgల లడ్డు వచ్చేసింది. కాదు దద్దోజనం కూడా ప్రతిసారి వీళ్ళు అన్నతమ్ముళ్ళు ఇద్దరే ప్రొవైడ్ చేస్తారనమాట. చాలా మంచి క్వాంటిటీతో మంచి ఫ్రూట్స్ అన్నీ యూస్ చేసి ఆ లడ్డు చూడండి అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనుకోండి దాన్ని చూసి. నాకు టెంప్టింగ్ అయిపోతున్నాడు. అన్న కూడా మొయ్యలేకపోతున్నాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు, అంత వెయిట్ ఉంది లడ్డు. జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ అసలు క్వాంటిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ కారు. అంత క్వాంటిటీతో నీట్గా చేస్తారనమాట. నెయ్యి వేసి ప్రతి ఇయర్ ఒకటే కొత్త కాదు మాకు ఆ లడ్డు చూడటం. ప్రతి ఇయర్ టు ఇయర్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు తప్ప ఎప్పుడు తగ్గించింది లేదు ఆ లడ్డుని. సో అంత గ్రాండ్గా అవ్వడానికి కారణం ఎవరంటే వాళ్ళిద్దరే. సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట మా కేవీపీ కమిటీ తరఫున. అండ్ పెరుగన్నం కానీ ప్రతిదీ ప్రొవైడ్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్. సో వాళ్ళనైతే టపాసులతోటి అంగరంగ వైభవంగా బొమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము. చూడండి అసలు మా కమిటీ సభ్యులందరూ వస్తారనమాట ఎవ్రీ ఇయర్ ఆ లడ్డుని తీసుకెళ్ళడానికి. సో ఆ లడ్డుని తీసుకొని అయితే నిదానంగా బొమ్మ దగ్గరికి వెళ్ళిపోయేసి మన వినాయకుడి చేతిలో అయితే పెట్టేద్దాము. చూడండి ప్రతి ఒక్కరు లడ్డు వెనకాలైతే వెళ్తున్నారు. మీ ఊర్లో కూడా ఇలాగే లడ్డుని తీసుకెళ్ళి వినాయకుడి దగ్గర పెడతారేమో నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ చేయండి. మన వాళ్ళు అయితే గింజలు కట్టేసి అసలు వేరే విషయం అనమాట మన వాళ్ళదంతా. సో మనమైతే నిదానంగా బొమ్మ దగ్గరికి అయితే చేరుకున్నాము. లడ్డుని అయితే ఇంకా వినాయకుడి చేతిలో పెట్టేసి మన వినాయకుడి ఫైనల్ అవుట్పుట్ అయితే చూసేద్దాం. మన 30 kgs లడ్డుతోటి ఎవ్రీ ఇయర్ ఇంకా 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 పెరగాలని ఈ వినాయకుడి లడ్డుని మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాము. మా కేవీపీ యూత్కి అయితే ఇదే సపోర్ట్ తోటి మీరందరూ ఎప్పుడు ఇలాగే నిలబడాలి. సో చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి, ఏ ఊర్లో అయినా చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో అవన్నీ సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తేనే దాన్ని ఊరు అంటారు. సో మా వాళ్ళైతే అసలు బిలీవ్ చేయండి మీరు,
ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. నేను దగ్గరుండి చూశాను అనమాట. సో నిదానంగా అయితే పూజా కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. మన పంతులు గారు పూజ మంత్రాలతో తీసేస్తున్నాడు అనమాట. మమ్మల్ని కూడా ఖచ్చితంగా ఈసారి పూజలో కూర్చోమని చెప్పారనమాట. సో మన వాళ్ళు అయితే అందరూ పూజలో కూర్చునేసారు. నేను ఒక వీడియో క్లిప్ తీసుకునేసి ఇంక నిదానంగా పూజలు అయితే సెటరేట్ అయిపోతారు అనమాట. సో మనం కూడా ఈసారి పూజా కార్యక్రమం చేసుకున్నాము. నీట్గా మన వినాయకుడి దగ్గర కూర్చొని ఒక కాసేపు మన వినాయకుడికి మన కోరికలనే చెప్పుకుందాం అనమాట. సో అలాగైతే మన పూజా కార్యక్రమం అయితే నిదానంగా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు వీళ్ళు బొమ్మదాతలు కదా, వీళ్ళు చేతుల మీదుగా దీపారాజన వెలిగిస్తారనమాట. ఆ దీపారాజన లాస్ట్ డే 3వ రోజు నిమజ్జనం చేసే వరకు వెలుగుతూనే ఉండాలి. సో మా కమిటీ సభ్యులు ఎవరొకరు అక్కడ ఉండి ఆ దీపాన్ని కాపాడుకుంటూ రావాలన్నమాట. ఒకనొక టైంలో ఆ దీపం కాపాడే పని మనకు కూడా పడుతుంది. సో ఖచ్చితంగా చేయాలి. మీ ఊర్లో కూడా ఇలా ఉంటారేమో చూడండి. ఇదండి మన మండపం. ఎలా ఉందో చెప్పండి ఒకసారి. అవుట్లుక్ అనమాట. అటు 3 sides ఫ్లాగ్స్ పెట్టారనమాట. ఈసారి వినాయకుడు ఫ్లాగ్స్ అంతా కొత్తగా ఆలోచించారు. ఇంకా కొత్తగా మేము చేయాలంటే ఖచ్చితంగా మా ఊరు సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇలాగే ఉండాలి. సో మా ఊరు వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట. మాకు ఇంత సపోర్ట్ ఇస్తూ మా వెనకాల నిలబడుతున్నందుకు ప్రతిసారి. ఇంకా కూడా ఎప్పటికీ మీరు ఇలాగే మా వెనకాల ఉంటే ఇంకా బాగా చేస్తామని మేమైతే గ్యారంటీ ఇస్తున్నాం అనమాట. మన పూజారి గారు అయితే ఫామ్లోకి వచ్చేసారనమాట. ప్రతిదీ నీట్గా మంత్రాలు చదువుతూ మన వినాయకుడికి ఏమేమైతే సమర్పించాలో అన్నీ సమర్పించేస్తున్నాడు. మా కేవీపీలో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరైతే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరైతే బొమ్మ దగ్గర చేరుకునేసారనమాట లాస్ట్కి. బట్ మమ్మల్ని అయితే ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మమ్మల్ని పూజలో కూర్చోబెట్టారు. మా ఊరి వాళ్ళందరూ కలిసి మగవాళ్ళు ప్రతి సంవత్సరం పిల్లలు అటు ఇటు తిరిగి పూజ దగ్గర ఎవరు ఉండట్లేదు. ఖచ్చితంగా పిల్లలు ప్రతి ఒక్కరు పూజలో కూర్చోవాలని చెప్పి ఆడవాళ్ళతో పాటు మమ్మల్ని కలిపి పూజలో కూర్చోబెట్టారు అనమాట. సో మన వాళ్ళు కూడా పూజలో నిమగ్నం అయిపోయారు. ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా వినాయకుడిని ఏమేమి కోరికలు అడగాలో అన్ని కోరికలను కడిగేస్తున్నారనమాట. నిదానంగా అయితే హారతి ఇవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందరూ దండాలు పెట్టుకొనేసి ఇంకా తర్వాత అయితే మనకి ప్రసాదం పెట్టే కార్యక్రమం ఉంటుంది. మన వాళ్ళు దుమ్ము లేపేస్తారు కదా, ఎవ్రీ ఇయర్ తెలిసిందే కదా. లాస్ట్ టైం మన కేవీపీ లాక్స్లో చూడండి, ఎప్పుడో చూడకుండా ఉంటే మీరు కేవీపీ లాక్స్లో చూడండి మా వాళ్ళు ప్రసాదాలు ఎలా పెడతారో. సో ఇక్కడ ఏంటంటే చిన్న ఈవెంట్ అనమాట. మా ఊర్లో ఒక అబ్బాయిది బర్త్డే. సో ఆ అబ్బాయి బర్త్డేని మన బొమ్మ దగ్గరే సెలబ్రేట్ చేసుకునేసాడు అనమాట. 10 మందిలో హ్యాపీగా గ్రాండ్గా. వాడి బర్త్డే ఎప్పటికీ వాడికి గుర్తుండిపోద్ది, ఈ చిన్నప్పుడు చేసుకున్న బర్త్డే. సో అందుకనేసి మా కమిటీ సభ్యుల వాళ్ళ పేరెంట్స్ అడగడం వల్ల సో ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి అందరి సమక్షంలో అయితే వాడి బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాము. మన తరపు నుంచి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సాయి. సో అలాగా ఆ అబ్బాయి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసేసారు. తర్వాత అయితే తెలిసిందే కదా ప్రసాదం కార్యక్రమం ఉంటుంది. ఈ బాబు కేక్ కట్ చేయటం, ప్రసాదం పంచటమే. ఇంకా ఫిక్స్ అయిపోయింది మీరు ప్రసాదం ఎలా ఉంటుందో. అద్దుకోండి వచ్చేసింది మాటల్లోనే ప్రసాదం పంచే కార్యక్రమం. పొంగలి, ఉండ్రాళ్ళు, గుగ్గుళ్ళు, ఆ తర్వాత కేసరి, ఆ తర్వాత పెరుగన్నం, కేకు, పప్పు సుకి అన్నీ ప్రతిదీ. అసలు పులిహోర ఫస్ట్ A1 గ్రేడ్ పులిహోర. అసలు ఎందుకులే చెప్తారు, ఒక్కొక్కటి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. సో మన పిల్లలు అయితే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యారనమాట ప్రసాదం పంచే దాంట్లో. మన వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ప్రసాదాలు పంచడము. సో 1 by 1 మా వాళ్ళు అయితే వెరీ డిసిప్లైన్డ్ అనమాట. మా ఊరు వాళ్ళు నీట్గా లైన్లో వచ్చి పద్ధతిగా పెట్టించుకు వెళ్తారనమాట. ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. తిన్నవి తిన్నట్టు డస్ట్బిన్లో వేసేస్తారనమాట. ప్లేట్లు కానీ గ్లాసులు కానీ. మా వాళ్ళకి అది బాగా అలవాటు అనమాట. ఈ వీడియో కంటిన్యూషన్ కావాలంటే part 2 మన లీవ్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్లో వస్తుంది.